మా కడప భాషలోనే మాట్లాడతారేబ్బా, నాకు నైస్గా మాట్లాడేది రాదు. మా కడప భాషలోనే మాడతా. జగన్మోహన్ రెడ్డి గారు చెబితే మా పిల్లలను మేము తారుస్తాము, మా పిల్లలను మేము పరాయి మగోని యొక్క మంచం ఎక్కిస్తాము అని ఈ బడుద్దాయి చెప్పే మాట, ఈ దగులుబాజ్ చెప్పే మాట. ఇది ప్రజలు గమనించాలా. ఈ రాష్ట్రంలో రాజకీయాలు ఎంత విపరీతమైనటువంటి పోకడకు ప్రయాణిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఎంత నీతిబాహ్యమైన చర్యలకు ఉసిగొలుపుతున్నాడు. కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రతిపాదనను పక్కదోవ పట్టించేదానికోసం, మావిగాననే ప్రతిపాదనను పక్కదోవ పట్టించేదానికోసం ఈ మాటలు మాట్లాడిస్తాడు. స్త్రీల యొక్క ఆత్మగౌరవాన్ని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ప్రజలారా, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక పార్టీకి సంబంధించిన, లేకపోతే ఒక పార్టీకి సంబంధించిన మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని వంచడము, అవమానపరచడం అని అనుకుంటున్నారు. కాదు, ఇది ఒక పార్టీకి సంబంధించినటువంటి అవమానం కాదు. ఇది యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ సంబంధించినటువంటి వ్యవహారం. ఇది అందరి మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని అవమానపరచడమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే కార్యకర్త దగ్గర నుంచి ప్రధానమైన నాయకుల వరకు మా మగతనాన్ని, మా పౌరుషాన్ని గేలి చేయడమే. నేను అడుగుతా ఉన్నా రాధాకృష్ణ గారిని, నీకు భార్య ఉంది, బిడ్డ ఉంటుంది, చెల్లెలు ఉంటుంది, మాలాగే నీకు కుటుంబం ఉంది. నీవు మాట్లాడినంత అసహ్యకరంగా నేను మాట్లాడలేను, నా చేత కాదు. కానీ నీకైతే పాఠం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఇంటికి పోయి ఆ ఎక్కని అడుగు, యా ఎక్కనన్నా రాధాకృష్ణ గారు నీ శ్రీమతి గారిని అడుగు, నాకంటే పెద్దోని ఉంటావు. ఇన్ని సంవత్సరాలు, ఒక 40 ఏళ్ళు లేదు మనం పెళ్లి చేసుకొని మన భార్యాభర్తలమై పిల్లలు కానీ పవిత్రంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు నాకు చెప్పినాడు, నువ్వు నా పిల్లం కాదంట, ఈరోజు నుంచి నువ్వు నా చెల్లెలతో సంబంధం అంట, నీకు వేరే వానితో పెళ్లి చేయమని చెప్పినాడు. మా సార్ చంద్రబాబు నాయుడు సార్ చెప్పినాడు కాబట్టి నాకు తిరిగే లేదు, నేటి నుంచి నేను చెల్లెలుగా భావిస్తానా, ఇదిగో నీకు పరాయి పురుషులతో వివాహం చేస్తానా, ఈ బుద్ధి పెళ్ళి రేపు శోభనం వెళ్ళిపో అని అంటే, నువ్వు అంటే ఆ యొక్క మెట్టుతో కొట్టదు, మెట్టుతో కొట్టదన్నా రాధాకృష్ణ, సేద తగలదు, మెట్టుతోనే తగులుతుంది. నా పిల్లమైనా నీ పిల్లమైనా మాట్లాడేటప్పుడు బుద్ధి జ్ఞానం ఉండాలా. మేము మాట్లాడలేము అట్లా. నీ భార్యని మేము తల్లితో సమానంగా భావిస్తున్నాం, నీ బిడ్డని బిడ్డలాగా భావిస్తున్నాం, నీ సోదరుని మా సోదరులాగా భావిస్తున్నాం. అన్నిటికీ మించి మహిళలు వాళ్ళు. ఆ ఎక్కను అడుగుతానా, నీ భార్యని ఈరోజు నేను శ్రీమతి, ఆ ఎక్క పేరు నాకు తెలియదు, గౌరవంగా అడుగుతాను. ఆ ఎక్కను గడ్డి పెట్టండి అక్క, ఇంట్లో గడ్డి పెట్టండి. చంద్రబాబు నాయుడు కోసం ఈ బ్రోకరిజం చేసేదానికంటే, జర్నలిజంలో అక్షరాలతో వ్యభిచారం చేసేదానికంటే మనం ఏడన బాయి పనికి పోయి కూలి పని చేసుకునే గౌరవం బతుకుతాం. ఇట్లాంటి పనులు చేయొద్దు, నువ్వు ఇట్లాంటి రాతలు రాపించొద్దు, ఇట్లాంటి మాటలు ఈ ఛానళ్ళలో మాట్లాడించొద్దని చెప్పి గడ్డి పెట్టాలక్క. మీరు కానీ, కూతురు కానీ, చెల్లెలు కానీ. రాష్ట్రంలోని మహిళలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను, దయచేసి గమనించండి. ఈ చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ వ్యూహంలో భాగంగా ఈ రాష్ట్రం ఎంత భ్రష్టు పట్టిపోతుందో, రాజకీయాలు ఎంత అన్యాయంగా దిగజారిపోతున్నాయో, భావితరాల మన పిల్లలు రాజకీయాలకు రావాలంటే ఎంత వణికిపోతున్నారో, రాజకీయాల్లో కొనసాగే స్త్రీలు ఎంత అవమాన భారంతో కృంగిపోతున్నారో, చంద్రబాబు నాయుడు చేసే వికృతపు చేష్టలు ఎట్లున్నాయో, అందుకు వంతబాడే ఏబిఎన్ రాధాకృష్ణ లాంటి పత్రికలు, పచ్చ మీడియాలు ఎంత భయంకరంగా నీచంగా మాట్లాడుతున్నారో ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్న ప్రజలారాని. మరొక్కసారి ఏబిఎన్ రాధాకృష్ణ గారికి గట్టిగా చెప్తా ఉన్నా, వాస్తవానికైతే నేను పేరు పెట్టి కూడా పిలిచకూడదు. మా పట్ల ఇంత అసభ్యకరంగా ప్రవర్తించి మాట్లాడిన తర్వాత, మా కుటుంబ స్త్రీలను అవమానంగా నువ్వు మాట్లాడిన తర్వాత, రే రాధాకృష్ణ అని సంబోధించాల నిన్ను. ఇంకా ఎక్కడో మాల సంస్కారం ఉంది కాబట్టి రాధాకృష్ణ అంటనాం. ఇంకొకసారి ఈ రాష్ట్రంలో మహిళల పట్ల అసభ్యకరంగా నువ్వు మాట్లాడినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల యొక్క మగతనాన్ని గేలి చేసినా, మా కుటుంబ స్త్రీలను వ్యభిచారులుగాను మాట్లాడినా, నీ నాలుక కోసి రాయలసీమ ఆడబిడ్డలు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు కానీ ఉప్పు కారం పెట్టి ఊరగాయ వండుతారన్న సత్యాన్ని నువ్వు గుర్తుపెట్టుకోమని చెప్పి నీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.